నమస్కారం. మన దైనందిన జీవితంలో మనం చేసే అతి చిన్న పనులు అసలు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే అంశాన్ని చూడబోతున్నాం. మన చిన్న చిన్న అలవాట్లు దేశ ప్రగతికి అలాగే పర్యావరణ పరిరక్షణకు ఎలా ఒక బ్రహ్మాస్త్రంగా మారుతాయో తెలుసుకుందాం. అసలొక సామాన్య పౌరుడి చిన్న ఆలోచన ఎంతటి అద్భుతాలను సృష్టించగలదో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ కథ ఒక సాధారణ ఉదయం హైదరాబాద్లోని ఒక చిన్న అపార్ట్మెంట్లో మొదలవుతుంది. రమేష్ అనే సామాన్యుడు ఆఫీస్కు వెళ్లడానికి తన బైక్ కీస్ తీసుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే టీవీలో ఒక వార్త వినిపించింది. దేశ ప్రజలంతా ఒక సంవత్సరం పాటు అవసరం లేని ఖర్చులను తగ్గించి ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు అన్నది ఆ వార్త సారాంశం. ఎప్పుడూ నేనొక్కణ్ణీ పొదుపు చేస్తే దేశానికి ఏమొరుగుతుందిలే అనుకునే రమేష్ అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ ఒక్క వార్త అతనిలో ఒక సరికొత్త ఆలోచనకు బీజం వేసింది. ఇక మొదటి భాగం ఒక చిన్న మార్పు. ఈ ఆలోచన ఎక్కడికి దారితీసిందంటే, సాధారణంగా పై స్థాయిలో జరిగే మార్పులు మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో చూడండి. ప్రధాని తన కాన్వాయ్లో సగానికి పైగా వాహనాలు తగ్గించారని, అలాగే సుప్రీంకోర్టు కూడా వారానికి 2 రోజులు వర్చువల్ విచారణలు నిర్వహించాలని నిర్ణయించిందని రమేష్ విన్నాడు. మరి దేశ నాయకులే స్వయంగా ఆదర్శంగా నిలుస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు మారకూడదు? వెంటనే ఒక్క వ్యక్తి ఏం చేయగలడు అనే నెగటివ్ ఆలోచనను పక్కన పెట్టి తన ఫ్రెండ్ సురేష్తో కలిసి రోజు కార్పూల్ చేయాలని రమేష్ డిసైడ్ అయిపోయాడు. కార్పూల్ చెయ్యాలనే ఆ చిన్న నిర్ణయం రిజల్ట్ వెంటనే కనిపించింది. ప్రతిరోజూ దాదాపు 200 రూపాయల పెట్రోల్ ఆదా కావడం మొదలైంది. రోజుకు కేవలం 200 కదా అని లైట్ తీసుకోవచ్చు. కాని నెలాఖరుకు లెక్కేసి చూసేసరికి అదొక పెద్ద మొత్తంగా మిగిలింది. చూశారా, మన చిన్న చిన్న చాయిసెస్ ఏ స్థాయిలో ఆర్థిక పొదుపుకు దారితీస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. రెండవ భాగం ఇంటి నుంచే మార్పు మొదలు. ఎందుకంటే ఏ గొప్ప మార్పైనా ముందు మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి కదా. రమేష్ ప్రయాణంలో మొదలైన ఈ మార్పు మెల్లగా వాళ్ల వంటగదికి కూడా చేరుకుంది. ఇంట్లో రమేష్ భార్య సునీత కూడా తన వంతు ప్రయత్నం మొదలుపెట్టింది. ఆమె పెద్ద పెద్ద సాహసాలేమీ చేయలేదు. జస్ట్ అవసరం లేని లైట్లు ఆఫ్ చేయడం, ఊరికే ఫ్రిడ్జ్ను పదే పదే ఓపెన్ చేయకపోవడం, బయట ఫుడ్ ఆర్డర్ చేయడం తగ్గించడం, ఆన్లైన్ షాపింగ్ను కొంచెం కంట్రోల్ చేయడం, ఇవే ఆమె చేసిన పనులు. మొదట్లో ఇవన్నీ చాలా చిన్న విషయాల్లా అనిపించాయి. కాని 2 నెలల తర్వాత చూస్తే ఇంటి ఖర్చులు అమాంతం తగ్గిపోయాయి. పైగా ఫ్యామిలీలో అదొక తెలియని మానసిక ప్రశాంతతను తీసుకొచ్చింది. ఇక్కడ మనం ఒక్కసారి మన తాతయ్యలు, అమ్మమ్మల కాలాన్ని గుర్తుచేసుకోవాలి. వాళ్ల లైఫ్ ఎంత సింపుల్గా ఉండేదంటే అవసరమున్నప్పుడే వస్తువులు కొనేవారు. అన్నం అస్సలు వృధా చేసేవారు కాదు. చిన్న చిన్న పనులకైతే నడుచుకుంటూ వెళ్లేవారు. అందుకే వాళ్ల జీవితాల్లో అంత ప్రశాంతత ఉండేది. కానీ ఇప్పుడు మన మోడర్న్ మైండ్సెట్ ఎలా ఉందంటే, అస్సలు అవసరం లేకపోయినా ఖర్చు చేసేయడం, ఆ తర్వాత అనవసరమైన టెన్షన్ పడటం. ఆ పాతతరం జీవనశైలిలోనే అస్సలైన ప్రశాంతత దాగుందని ఈ పోలిక మనకు క్లియర్గా చెబుతోంది. మూడవ భాగం పెద్ద ఆలోచనలకు టెక్నాలజీ తోడు. ఈ స్మార్ట్ ప్రపంచంలో టెక్నాలజీ మనకెలా హెల్ప్ అవుతుందో చూద్దాం. సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలు చేయడమనేది ఒక అద్భుతమైన ఉదాహరణ కదా. దీనివల్ల లాభమేంటంటే ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి, పెట్రోలు వాడకం తగ్గుతుంది, రోడ్ల మీద ట్రాఫిక్తో పాటు కాలుష్యం కూడా కంట్రోల్ అవుతుంది. పని చేయడానికి ప్రతిసారీ బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇది. ఇదే పాలసీని ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ద్వారా ఎంకరేజ్ చేస్తున్నాయి. దీనివల్ల టైం సేవ్ అవడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. ఇక 4వ అంశం నిజమైన సంపద అంటే ఏమిటి? ఇది మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. నిజాయితీగా మాట్లాడుకుందాం. మన సమాజంలో సంపద అంటే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. కేవలం స్టేటస్ కోసం అప్పులు చేసి మరీ బంగారం కొంటారు. ఆ తర్వాత పెద్ద పెద్ద ఈఎంఐలు కడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. కాని నిజమైన సంపద అంటే ఈ ఆడంబరాలు కాదండి. మనకు భవిష్యత్తు మీద ఉన్న ఆర్థిక భద్రత, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలమన్న ధైర్యం, అన్నిటికీ మించి ప్రశాంతత, ఇవే అసలైన సంపద. చాలామంది పొదుపు అనగానే అమ్మో కడుపు కట్టుకుని బతకాలా అని భయపడుతుంటారు. యాక్చువల్లీ అది నిజంగాదు. పొదుపంటే మనల్ని మనం కష్టపెట్టుకోవడం కాదు, అవసరం లేని వృధా ఖర్చులను కత్తిరించడం, రేపటి కోసం సేఫ్గా ఉండటం, మన ప్రకృతిని కాపాడుకోవడం. సోషల్ మీడియాలో చూపించుకోవడం కోసం కాకుండా ప్రాక్టికల్గా బాధ్యతగా జీవించడమే అసలైన సేవింగ్. 5వ భాగం
పర్యావరణం పట్ల మన బాధ్యత. ఇది మన స్వంత డబ్బుల కంటే చాలా ముఖ్యమైనది. ప్రకృతి మనకు చాలా స్పష్టమైన వార్నింగ్స్ ఇస్తోంది. మీరు గమనించే ఉంటారు. ఎన్నడూ లేనంతగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఊహించని వరదలు, భయంకరమైన నీటి కొరత, పీల్చడానికి కూడా వీల్లేని కాలుష్యం, ఇవన్నీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కాబట్టి పెట్రోల్ సేవ్ చేయడం, వనరులను పొదుపు చేయడమనేది కేవలం మన బడ్జెట్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భూమిని రక్షించుకోడానికి మనం వెంటనే చేయాల్సిన అత్యవసర పని. ఇక్కడ రమేష్ వాళ్ళబ్బాయి ఆదిత్య అడిగిన ఒక ప్రశ్న, దానికి రమేష్ ఇచ్చిన సమాధానం చాలా ఎమోషనల్గా ఉంటాయి. నాన్నా, మన ఒక్క కుటుంబం ఇలా చేస్తే దేశానికి ఎలా హెల్ప్ అవుతుంది అని ఆదిత్య అడిగితే, ఒక చుక్క నీరు చిన్నదే కావచ్చు, కాని లక్షల చుక్కలు కలిస్తేనే కదా సముద్రం అయ్యేది అని రమేష్ అంటాడు. 100% నిజం కదా. మనం చేసే పని చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కాని లక్షలాది కుటుంబాలు అదే పని చేస్తే అది అద్భుతాలు సృష్టిస్తుంది. 6వ అంశం, నిజమైన దేశభక్తి. అవును, మీరు విన్నది నిజమే, దేశభక్తి. దేశభక్తి అంటే ఏంటి? కేవలం ఆగస్టు 15న జెండాలు పట్టుకుని నినాదాలు చేయడమేనా? కాదు. గదిలో ఎవరూ లేనప్పుడు ఓపికగా వెళ్లి ఆ లైట్ ఆఫ్ చేయడం, కనీసం 1 లీటర్ పెట్రోల్ సేవ్ చేయడం, వీలైనప్పుడల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, బ్రష్ చేసుకునేటప్పుడు ట్యాప్ కట్టేసి నీటిని వృధా చెయ్యకపోవడం, ఇవన్నీ కూడా నిజమైన దేశభక్తే. ఈ చిన్న పనులే దేశ ఆర్థిక వ్యవస్థను లోపల నుండి బలోపేతం చేస్తాయి. అలా వాళ్లు ఆ మార్పులు మొదలుపెట్టి ఖచ్చితంగా 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు రాత్రి టెరెస్ మీద నిలబడి నగరాన్ని చూస్తూ రమేష్ తన కొడుకుతో అన్న ఈ మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. దేశం ఒక్కరోజులో మారిపోదు బాబూ, కాని ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక మంచి అలవాటు మొదలైతే మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఆ కుటుంబం కేవలం డబ్బును ఆదా చేయడమే కాదు, తమ దేశానికి తమ వంతు సాయం చేస్తున్నామన్న గొప్ప ప్రశాంతతను కూడా పొందారు. చివరగా మిమ్మల్ని ఒక పవర్ఫుల్ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒకే ఒక కుటుంబం తమ చిన్న చిన్న అలవాట్లతో తమ ప్రపంచాన్ని అంత అద్భుతంగా మార్చుకోగలిగితే, లక్షలాది కుటుంబాలు కలిసికట్టుగా ఇదే ఆలోచనతో ముందుకెళ్తే ఇంకెంతటి గొప్ప మార్పు వస్తుందో ఊహించండి. పొదుపు అనేది ఒక బలహీనత కాదు, అది మన స్మార్ట్నెస్, మన బాధ్యత. మనం వేసే ప్రతి చిన్న అడుగు భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. మరి మన దైనందిన జీవితంలో మనం ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నాం? ఈ స్ఫూర్తితో మీరు కూడా ఒక్కసారి ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.